ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ భయములో ఉండి దేవుని వైపు చూస్తూ ఉన్నావో, ఏ భయములో నుండి బయటికి రావాలని ఇష్టపడుతూ ఉన్నావో, సమస్తము ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట అండి. ప్రియమైనటువంటి బిడ్డ, నీకు కలిగిన భయముల అన్నిటిలో నుండి కూడా నేను నిన్ను విడిపించే దేవుడను. ఎంత మంచి మాట. అయితే ఇక్కడ ఈ మాటను భక్తుడు విశ్వాసముతో నమ్ముతూ ఉన్నాడు. నాకు ఏ భయం కలిగినా కూడా, నాకు కలిగిన ప్రతి భయంలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన మన విమోచకుడు. అయితే మన భయముల అన్నిటిలో నుండి మనం విడిపించబడాలంటే మొదటిగా మనము పడి ఉన్న భయము అనేటువంటి పరిస్థితుల్లో మన హస్తాన్ని దేవుడు చేతికి అప్పగించి ఆయన లేవనెత్తేంత వరకు మరి ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ముందుకు సాగే వారంగా ఉన్నట్లయితే తప్పకుండా మన పాదము తొట్టిల్లకుండా, మన పాదము ఇరుకున పడకుండా ఆయన కుడి హస్తాన్ని మనకి అందించి, ఆయన దక్షిణ హస్తము ద్వారా మన జీవితాలలో అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు. నమ్ముదామండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. కాబట్టి నమ్మి తీరాలి. మనకు ఈరోజు ఏ భయం ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏ దిగులున్నా, ఏ పరిస్థితి ఎలాగున్నా మన దేవుడు ఆ భయముల అన్నిటిలోంచి విడిపిస్తాడని మొదటిగా విశ్వాసంతో ఆయన వైపు చూసి, అయా ఈ భయం నుంచి నన్ను విడిపించు నాయనా అని ఆయన మీద ఆధారపడి ఆనుకొని ఆశ పెట్టుకొని ఉంటే తప్పక ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతూ ఉన్నది. అద్భుతమైన వాక్యం ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్యా, మా జీవితాలలో ఎన్నో భయాలు ఉంటూ ఉన్నాయి. మా జీవితాలలో ఎన్నో కష్ట నష్టాల ఇరుకు ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడిగా మీరున్నానని మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈరోజు మమ్మల్ని మీరు విడిపిస్తారు ప్రభువా అని ఎవరైతే విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.